ఎస్ అండి. ఇప్పుడు థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేవి అమెరికాకి 8 ఉంటాయి. ఎక్కువగా దక్షిణ కొరియా, జపాను, ఈ గల్ఫ్ ప్రాంతాలు, అమెరికా ప్రాంతాల్లో, యూరోప్లో మోహరించింది 8 మాత్రమే. ఈ 8లో 4ని ఇప్పుడు ఇరాన్ నాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇరాన్ అమెరికాకి ఇచ్చిన అతిపెద్ద షాక్ ఏంటంటే ఈ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేయడం. థర్డ్ అంటే ఈ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టంలో ఈ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒక్కో దాని కాస్ట్ మొత్తం అంతా ఎక్విప్మెంట్ కలిపితే $1 బిలియన్ దాకా ఉంటుందంటే, $300 బిలియన్. కానీ అక్కడ ఇంటర్సెప్టర్ ఇవన్నీ కలిపితే $1 బిలియన్ అనమాట. చాలా కాస్ట్లీ, చాలా అత్యాధునికమైంది. అంటే ఇప్పుడు రష్యా తయారు చేసిన S-400 లాంటి అధునాతనమైంది అనమాట. అది అమెరికా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. వీటిని ఇరాన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా జోర్డాన్లో ఒకదాన్ని, సౌదీ అరేబియా దగ్గర ఒకటి, బహ్రెయిన్ దగ్గర ఉన్న ఇలా 4 థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పేల్చేయడం. ఇది అమెరికాకి ఇప్పుడు గర్వభంగం, చాలా హ్యూమిలియేషన్ ట్రంప్కి. అమెరికా దళాలకు కూడా ఒక పెద్ద తీవ్రమైన అవమానం కూడా కాదండి, వీక్నెస్. ఎందుకంటే చైనాకి చాలా పెద్ద లైసెన్స్ అనమాట. తైవాన్ దగ్గర థర్డ్ ఒకటి ఉంది, జపాన్ దగ్గర, అది విఫలం అయిపోతుంది. నాటో దేశాలను రక్షిస్తున్న థర్డ్ అనేదాన్ని ఇప్పుడు జర్మనీ ఈ ప్రాంతాల్లో రష్యా ఈజీగా అటాక్ చేయగలిగింది. అంటే ఏంటి, రష్యా చైనాలు చాలా జాగ్రత్తగా ఈ థర్డ్ని పరీక్షిస్తే ఇరాన్ పేల్చేసింది. ఇరాన్ ఒక్క దేశమే పేల్చింది. కాబట్టి థర్డ్ పేలిపోవడం అంటే ఇప్పుడు అమెరికాకి ఆర్థికంగా నష్టం, అమెరికా దళాలకి బలహీనత బయటపడింది. అది ఒక హ్యూమిలియేషను, ఒక అవమానంగా బయటపడింది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ లాస్నే